హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసారండి. రాష్ట్రంలో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. అది వచ్చేసరికి యూసీఓ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు, మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. బ్యాంక్ జాబ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అయినా చెప్పుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి, డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి, వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా యూసీఓ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం పదండి. మన రాష్ట్రంలో ఉన్న చాలామంది యువత బ్యాంకింగ్ రంగంలో కెరియర్ ప్రారంభించాలని అయితే అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఒకటైన యూసీఓ బ్యాంక్ అనమాట. ఇది వచ్చేసరికి ఇందులో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా మనకి 500 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకి ఇది 2 రాష్ట్రాల వైజ్ కూడా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కూడా 532 పోస్టులు అనమాట. సో ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కానీ ప్రతి ఒక్కరు, అంటే మనం ఒకళ్ళు అప్లై చేసుకుంటున్నామంటే ఆ ఒక్కరు ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవాలంటే. సో చాలామంది తెలంగాణలో ఉండి ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లకి అప్లై చేసుకుంటారు. బట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరు అర్హులు, సో ఇంకా చూసుకుంటే ఎలిజిబిలిటీ అండ్ అర్హత చూసుకుంటే ఈ పోస్ట్కు మనం అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట. అది కూడా 1/4/2021 నాటికి పూర్తి చేసి ఉండాలన్నమాట. అండ్ మనకి లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం ఇవన్నీ బాగా రావాలి. ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 1/10/2025 నాటికి మనకి 20 నుంచి 28 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే అక్టోబర్ 1కి మనకి 20 to 28 ఇయర్స్ మధ్య గల వారు అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 to 15 ఇయర్స్ అనమాట. ఇంకా దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ రాత పరీక్ష అయితే ఉంటుందన్నమాట. 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఓన్లీ 1 అవర్ టైం మాత్రమే అనమాట. మొత్తం కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే రీజనింగ్, ఈ కంప్యూటర్ బేసిక్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మొత్తం టోటల్ వచ్చేసరికి 100 మార్క్స్ అనమాట. సిలబస్ కూడా అక్కడ ఉంటుంది, స్క్రీన్ మీద చూడండి. ఇంకా చూసుకుంటే లాస్ట్కి ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ చెకప్ కూడా ఉంటుంది. ఇంకొక అవకాశం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 5% మార్క్స్కి అంటే మార్కులు సడలింపు కూడా ఉంటుందండి. 5%, ఓన్లీ 5% మార్కులు సడలింపు కూడా ఉంటుందన్నమాట. ఇంకా దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు లేదండి. పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 400, అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 800 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి 21 అక్టోబర్ 2020 అంటే మొన్ననే స్టార్ట్ అయిందనమాట. ఇంకా చివరి తేదీ లాస్ట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 30, అంటే ఇంకా ఎన్నో డేస్ లేదనమాట. వెంటనే కూడా అప్లై చేసుకోండి. అక్టోబర్ 30 వరకు మాత్రమే టైం ఉంది. ఇంకా పరీక్ష ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మనకి నవంబర్ 9th, అలాగే సో మార్నింగ్ 11కి అలా ఉంటుందన్నమాట ఎగ్జామ్ కూడా. నెక్స్ట్ ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై, సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. మనం ముందుగా అయితే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో వెబ్సైట్ లింక్ కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అయితే ఒకసారి మీ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే వాటికి పాస్వర్డ్ వస్తుంది. వాటితో మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత మనకి యూసీఓ బ్యాంక్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ FY 2025 అనే సెర్చ్ చేయాలి. సో చేసిన తర్వాత మీ యొక్క రాష్ట్రం అండి, ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు BFSI సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నుంచి మీకు మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఆ మెయిల్లో ఒక లింక్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీజు అయితే చెల్లించేయాలన్నమాట. సో చెల్లించిన తర్వాత మీకు ఎగ్జామ్ కాల్ లెటర్ అనేది వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు
మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ ద్వారా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఫీజు చెల్లించిన తర్వాత మీకు కాల్ లెటర్ వస్తుంది. ఇంకా ఎగ్జామ్ డేట్ 9 నవంబర్ 2025 అయితే జరుగుతుంది అనమాట. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో దానికి ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా అడ్రస్ పెడతారు. సో అక్కడికైతే తీసుకువెళ్ళాలన్నమాట. అండ్ మీరు మెయిల్కి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలి. సో దానికి మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చాడనమాట. సో ఆ మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది, లేదంటే నేను పైన వేస్తాను చూడండి. అండ్ ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి 10,500 బ్యాంక్ నుంచి వస్తుంది. ప్రభుత్వం నుంచి మనకి 4,500 అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఎక్స్ట్రాగా హెచ్ఆర్ఏ, డిఏ ఇవి కూడా వస్తాయి అనమాట. ఇంకా మొత్తం మీద చెప్పుకోవాలంటే 15,000 పైగా అయితే శాలరీ ఉంటుందండి. ఇంకా చెప్పుకోవాలంటే యూసీఓ బ్యాంక్ అప్రెంటిస్ రిక్వైర్మెంట్ 2025 బ్యాంకింగ్ రంగంలో మొదటి అడుగు వేయాలనుకునే గ్రాడ్యుయేట్స్కి అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవచ్చు. నెలకి 15,000 ప్లస్ ఇంకా మనకి హెచ్ఆర్ఏ, డిఏ ఇలాంటివి కూడా వర్తిస్తాయి అనమాట. సో ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసరికి 30తో లాస్ట్ అండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది నిజంగా బ్యాంకింగ్ రంగంలో కెరియర్ ప్రారంభించిన యువతకు ఒక మంచి విలువైన అవకాశం అని అనుకోవచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి, వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. గన్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.